ఈరోజు మనం ఊటీలో ఉన్న మోస్ట్ అట్రాక్షన్ అండ్ ఫేమస్ ప్లేస్ అయిన కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ లొకేషన్ ఊటీ బస్ స్టాండ్ దగ్గర నుంచి 3 కిలోమీటర్స్లో ఉంది. మన ఛానల్లో 2 or 3 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ నేచర్ ఛానల్. కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి 6 PM వరకు ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అడల్ట్స్కి 30 రూపీస్, చిల్డ్రన్స్కి 15 రూపీస్, అలాగే కెమెరాకి 50 రూపీస్ తీసుకుంటున్నారు. వీడియో క్యామ్కి 100 రూపీస్ తీసుకుంటున్నారు. వెహికల్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న గార్డెన్ ఊటీలో ఉంది. మరి ఈ గార్డెన్కి కర్ణాటక సిరి హార్టికల్చర్ నేమ్ ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు పూర్వపు మైసూర్ రాజ్యం యొక్క ఆస్తిగా ఈ గార్డెన్ ఉండేది. 1964లో మైసూర్ మహారాజు గారు ఈ గార్డెన్ మొత్తాన్ని కర్ణాటక ప్రభుత్వాన్ని బహుమతిగా అప్పగించారు. 2016లో ఈ గార్డెన్ని ప్రారంభించారు. అందువల్ల ఈ గార్డెన్కి కర్ణాటక నేమ్ వచ్చింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేయడం వల్ల కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ అని నేమ్ వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నది గ్లాస్ హౌస్. ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఇది చూడడానికి చాలా బాగున్నాయి. ఈ గార్డెన్ మొత్తంలో 50,000 కుండీలలో వివిధ రకాల పూలు ఉన్నాయి. చూడడానికైతే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ గార్డెన్లో ఇటాలియన్ గార్డెన్, మేజ్ గార్డెన్, రోజ్ గార్డెన్, సన్నెక్స్ గార్డెన్, చెక్ డ్యామ్, అలాగే టీ గార్డెన్స్ ఉన్నాయి. ఈ గార్డెన్ మొత్తం 38 ఎకరాల విస్తీర్ణంలో ఊటీలో ఉన్న ఫెరీ హిల్స్ వద్ద ఉంది. ఇది విజిట్ చేయాలంటే సుమారు 2 నుంచి 3 గంటల వరకు టైం పట్టిద్ది. ఊటీలో ఉన్న అతిపెద్ద గార్డెన్గా ఫస్ట్ బొటానికల్ గార్డెన్ ఉంది. సెకండ్ కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ ఉంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేశారు. చుట్టూ అంతా ఫ్లవర్స్తో, గ్రీనరీతో ఈ గార్డెన్ మొత్తం చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మేజ్ గార్డెన్. సమయం లేక అక్కడ ఉన్నాయని విజిట్ చేయడం వల్ల ఈ మేజ్ గార్డెన్ లోపలికి వెళ్ళలేకపోయాము. చూస్తున్నారా, ఫ్లవర్స్ని చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, చూసేసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న రైట్ సైడ్ పెద్ద గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటున్నారు. లెఫ్ట్ సైడ్ పెద్దలు సన్సెట్ చూసుకుంటూ రిలాక్స్ అవుతున్నారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ గార్డెన్ దగ్గరికి వస్తే చక్కగా ఫ్లవర్స్ అండ్ గ్రీనరీతో చిన్నపిల్లలతో ఆడుకుంటూ చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చు.
ఈ గార్డెన్కి కొంచెం ముందుకు వస్తే టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఈ టీ ప్లాంటేషన్ని టీ గార్డెన్ అని పిలుస్తున్నారు. ఈ ట్రెడిషనల్ డ్రెస్ వేసి ఫోటో తీసినందుకు 200 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఫోటో అనేది అప్పటికప్పుడే A4 సైజులో ఇస్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా ఫోటో కావాలనుకుంటే 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఫొటోస్ అయితే వితిన్ 2 మినిట్స్లోనే అప్పటికప్పుడు కడిగేసి ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కేబుల్ బ్రిడ్జ్. దాని పైకి కూడా వెళ్దాం. నాకైతే ఈ గార్డెన్ మొత్తంలో ఈ కేబుల్ బ్రిడ్జ్ చాలా అట్రాక్షన్గా కనిపించింది. చాలా బాగుంది. ఊటీ వచ్చినప్పుడు ఈ గార్డెన్ని విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ నుంచి చూస్తుంటే గార్డెన్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. ఈవినింగ్ అయితే సాంగ్స్ పెట్టి వాటర్ ఫౌంటైన్ షోలా వేస్తున్నారు. మార్నింగ్ ఉంటుందో లేదో నాకు తెలియదు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఊటీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.